నారాయణ నారాయణ. లోకాలన్నిటిలో సంచరిస్తూ నారాయణ నామాన్ని వ్యాప్తి చేసిన దేవర్షి నారద మహర్షి కథ ఇది. నారద మహర్షి జీవితంలో 3 ముఖ్యమైన జన్మలు ఉన్నాయి. దేవతల సభలో సంగీత సేవ చేస్తూ ఉండగా అప్సరసల నృత్యానికి ఆకర్షితుడయ్యాడు. అప్పుడు ప్రజాపతులు చూసి, దేవసభలో ఉండి కూడా మీ మనస్సును నియంత్రించుకోలేకపోయావు. భూమిపై శూద్రునిగా జన్మించి జీవితం యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకుంటావు. ఆ శాపం వల్ల ఒక దాసి కుమారుడిగా జన్మించిన అతను బ్రాహ్మణుల ఇంట్లో పనులు చేస్తూ పెరిగాడు. చాతుర్మాస్యంలో వచ్చిన మహాత్ములకు భక్తితో సేవ చేశాడు. వారితో కృష్ణ కథలు వింటూ భగవంతునిపై మనస్సు నిలిపాడు. తల్లి మరణించిన తర్వాత అనేక ప్రాంతాలు తిరిగి చివరకు ఒక రావి చెట్టు కింద ధ్యానం ప్రారంభించాడు. అతని భక్తికి మెచ్చి శ్రీకృష్ణుడు క్షణకాలం ప్రత్యక్షమయ్యాడు. ఆకాశవాణి ద్వారా, వత్సా, ఈ జన్మలో నన్ను మళ్ళీ చూడలేవు. ఈ జన్మ ముగిసిన తరువాత నీవు నా ప్రియ భక్తుడిగా జన్మిస్తావు. ఆ జన్మ ముగిసిన తర్వాత అతను దివ్యలోకాలను చేరుకున్నాడు. సృష్టికి ముందు శ్రీ మహావిష్ణువు నాభి నుండి వెలిసిన కమలంపై బ్రహ్మదేవుడు జన్మించాడు. బ్రహ్మదేవుని మనస్సు నుండి నారదుడు అవతరించాడు. నారద, జీవులను భక్తి మార్గంలో నడిపించి వారి జీవితాలను పవిత్రం చేయు. ఒక సందర్భంలో దక్ష ప్రజాపతి తన కుమారులను సృష్టి కార్యం కోసం సిద్ధం చేశాడు. నారదుడు దక్ష ప్రజాపతి కుమారులకు భక్తి వైరాగ్య మార్గాన్ని బోధించాడు. నారదుని ఉపదేశంతో వారు సన్యాసులుగా మారారు. దీనితో కోపగించిన దక్షుడు, నారదా, నా సృష్టి కార్యానికి ఆటంకం కలిగింది కాబట్టి నేను నిన్ను శపిస్తున్నాను. నీవు ఎక్కడా స్థిరంగా ఉండలేవు. ఆ శాపాన్ని కూడా భగవంతుని అనుగ్రహంగా నారదుడు స్వీకరించాడు. నారాయణ నారాయణ. లోకాలన్నిటిలో సంచరిస్తూ శ్రీహరి నామాన్ని ప్రచారం చేస్తాను. నారాయణ నారాయణ.